హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మా కిచెన్ టూర్ని చేయబోతున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, కాకపోతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట హోమ్ టూర్కి, కిచెన్ టూర్కి. మీరు హోమ్ టూర్ చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా సర్దుకున్నాను, నేను ఏ విధంగా పెట్టుకుంటాను కిచెన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ఇక వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మా కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి. ఎంట్రన్స్లో కిచెన్కి ఎంట్రన్స్ ఏంటంటే మాకు ఆర్చ్ వచ్చింది ఈ విధంగా. మీరు హోమ్ టూర్లో చూసుంటే ఇది చూసే ఉంటారు మీరు. ఇక్కడైతే ఆర్చ్ వచ్చింది. ఈ ఆర్చ్ ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి చిన్న చిన్న లైట్స్ అయితే ఇంకా మేము చేయించుకున్నాం అనమాట ఆర్చ్లో. ఇప్పుడు ఇలా పెద్ద ఆర్చ్ అనమాట. ఎంటర్ అవ్వగానే కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ అండి. మాకు బిల్డర్ ఇచ్చిన కిచెన్ అయితే ఇలా లేదు. ఫస్ట్ అయితే ఓల్డ్ పిక్ ఉంటే కనుక నేను యాడ్ చేస్తాను, ఉంటే వీలైతే చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. బిఫోర్ కిచెన్, ఆఫ్టర్ కిచెన్. ఇది మేము చేయించుకున్నాం అనమాట కిచెన్ అయితే. బిల్డర్ కిచెన్ ఏంటంటే చాలా, ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చారు. ఆ లాస్ట్లో ఏంటంటే యూటిలిటీ ఏరియా అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మాకు షింక్ వచ్చింది. మేమేం చేసామంటే వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్ని డిస్మాంటిల్ చేయించేసి ఇలా యూ షేప్లో యూటిలిటీ ఏరియాను కూడా కలిపేసుకున్నాం మేము. అలా కలపడం వల్ల ఏమవుద్దంటే కిచెన్కి ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. అలాగే మన కిచెన్ చాలా వైడ్గా అనిపిస్తూ చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అందుకని మేము అలా ప్లాన్ చేసుకున్నాము. పైగా ఏంటంటే ఫ్రిడ్జ్ వచ్చేసి మాకు ప్లేస్ ఇంత ఇవ్వలేదు, ఇంతవరకు వచ్చేసింది ప్లాట్ఫామ్ అని. అయితే మేము కట్ చేయడం వల్ల మాకు ఇంత ప్లేస్ అనేది వచ్చింది. ఈ ప్లేస్ మేము ఏం చేసామంటే ఫ్రిడ్జ్ ఆల్రెడీ మాకు మైండ్లో ఉంది, ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవాలి అని. అందుకనేసి సైజ్ చూసుకున్నాము. 3 ఇంచెస్ 3 అడుగులేమో వెడల్పు. ఆ సైజ్ చూసుకొని ఫ్రిడ్జ్కి బట్టి అంత స్పేస్ మిగిలించేసి మిగిలినంత ప్లాట్ఫామ్ అనేది కట్టించుకున్నాము. ఈ ప్లాట్ఫామ్ కూడా ఏంటంటే హైట్ కూడా నాకు తగ్గట్టుగా మేము చేయించుకున్నామండి. ఈ ప్లేస్ కానీ ఫ్రిడ్జ్ కోసం అని ఇవ్వకపోయి ఉంటే ఫ్రిడ్జ్ని తీసి హాల్లో పెట్టుకునే వాళ్ళము. అప్పుడు బాగా కంజెస్టెడ్ అయిపోతుంది కదా ఆ ప్లేస్ అనేది హాల్లో. అందుకని చెప్పి ఈ ఫ్రిడ్జ్కి ఈ ప్లేస్ ముందే మాకు ప్లాన్ ఉంది. ఈ ఇంట్లోకి రాకముందే ఇలాంటి ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవాలి అనేసి షాప్కి వెళ్ళి ఈ సైజ్ ఎంత అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ప్లేస్ వదిలిన తర్వాత ఇంకా ఇలా కౌంటర్ టాప్ అనేది చేయించుకున్నామండి. ఇక ఇక్కడ కౌంటర్ టాప్ ఏంటంటే మాది ఆర్టిఫిషియల్ గ్రానైట్ క్వార్ట్జ్ అనమాట. ఇది దీన్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటేనే తీసుకోవాలండి, లేకపోతే కొంచెం ప్రాబ్లం. అదేంటి అంటే ఇది గ్లాస్ లాగా అనమాట. దీని కటింగ్ కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. వేసేటప్పుడు స్టోన్ని చాలా ప్రాబ్లం అయిందనమాట. మనం వేడి వస్తువులు ఏవైనా టక్కున దీని మీద డైరెక్ట్గా పెడితే ఆ పెట్టిన ప్లేస్ బ్లాక్గా అయిపోతుంది. అదొకటి. మనం ఏంటంటే ఎవ్రీ టైం కేర్ఫుల్గా ఇలా హీట్ ప్యాడ్ అయితే పెట్టుకోవాలండి. లేదు అంటే మనకు బ్లాక్ కలర్లో మార్క్ పడి ఆ మార్క్ అనేది పోదనమాట. చాలా కేర్ఫుల్గా మనము చూసుకోవాలన్నమాట ఈ స్టోన్ అయితే. బట్ నాకు తెలుసు మార్క్ పడుతుంది అనేది తెలీదు. ఎవరికైనా తీసుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. కాకపోతే లుక్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం రఫ్ చేయకూడదు ఎక్కువగా. స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దాము అంటే స్క్రాచెస్ పడతాయి. అలా కాకుండా సాఫ్ట్గా మనము ఇది తుడిచేసుకొని వైప్తో క్లీన్ చేసేసుకోవాలండి. అదే అనమాట ఇక్కడికి వచ్చేసరికి. తర్వాత ఇవి కూడా మేము ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వైట్ కలరే అనుకున్నామండి. బిల్డర్ ఇచ్చిన ఈ టైల్స్ అనేది రిమూవ్ చేసేసి కంప్లీట్గా మేము కిచెన్ని, బిల్డర్ ఇచ్చిన కిచెన్ని డిస్మాంటిల్ చేసేసి ఇవి ప్రతి ఒక్కటి కిచెన్ మేము కొత్తవే పెట్టించుకున్నాం అనమాట. ఇవి కూడా స్టోనేనండి. మేము ఇక్కడే చెన్నైలోనే పర్చేస్ చేసాము. మీరు చూసినట్లయితే కింద అయితే బీజ్ కలర్, తర్వాత వైట్, మళ్ళీ ఇక్కడ బీజ్
మళ్ళీ పైన వైట్, ఇలా ఉండేలాగా మేము చూసుకున్నాం అనమాట కిచెన్ అయితే. తర్వాత ఇదైతే స్టవ్, ఇది వచ్చి ఫేబర్ అండి, 4 బర్నర్ స్టవ్ అన్నమాట. ఇది హాబ్ పెట్టించుకున్నాము. మెయింటెనెన్స్ ఈజీగానే ఉంటుంది, మీకు తెలిసిందే కదా గ్లాస్ అంటే మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలో. ఇది చిమ్నీ కూడా అంతేనండి, ఫేబర్ అన్నమాట. ఇది ఆటోమేటిక్, మీకు చూపిస్తాను ఆన్ చేసి. ఇప్పుడు ఆన్ ఆఫ్ హ్యాండ్తోనే మూవ్ అవుతుంది అనమాట. ఆన్ ఇలా ఓపెన్ అయిపోతుంది. మనకు దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఇది ఒక 2 టైమ్స్ అన్నాము అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట, ఓన్లీ హ్యాండ్తోనే ఆన్ ఆఫ్. మనం ఇది రిమూవ్ చేసేసుకుంటే ఇందులోకి వచ్చేస్తుంది ఆయిల్ కానీ ఏదన్నా ఉన్నా. ఇప్పుడు మనం ఇది ఒకటి రిమూవ్ చేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే యాజ్ యూజువల్గా. కాకపోతే మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంది. దీనికి పెద్ద సౌండ్ ఏం రావట్లేదు, బాగుందండి. ఎవరైనా రివ్యూ అడుగుతారు కదా మళ్ళీ, అందుకని చెప్పి నేను ఈ వీడియోలోనే చెప్పేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు మెయిన్గా కిచెన్ ఏంటంటే ఇలా ఫ్రీగా ఉంచుకోవడమే ఇష్టం అండి. నా వ్లాగ్స్లో మీరు ఫాలో అవుతూ ఉంటే నా వ్లాగ్స్ కానీ మీకు అర్థమైపోతుంది, నేను కిచెన్ ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక జాడీలో నేను తమలపాకు చెట్టును పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలా. ఈ క్యాప్ ఏంటంటే జస్ట్ చెట్టు వంగిపోకుండా అలా పెట్టుకున్నాను అనమాట. ఇది ఓవరాల్ గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు 1 by 1 చూపిస్తాను మళ్ళీ ఫైనల్ లుక్ అయితే. ఇదైతే టాల్ యూనిట్ అండి. మాకు ఇక్కడ నుంచి యూటిలిటీ ఏరియా వచ్చింది. ఇక్కడ ఒక వాల్ ఉందన్నమాట. 2 వాల్ని తీసేస్తే మాకు కిచెన్ అనేది ఇలా యూ షేప్ లో వచ్చింది. ఇలా యూ షేప్ ఏంటంటే మనకు ఇక్కడ షింక్ లాగా యూజ్ అవుతుంది. షింక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గా అయినా ఉంచేసుకోవచ్చు. కౌంటర్ టాప్ ఈ ప్లేస్ లో షింక్ ఇచ్చారు బిల్డర్. కాకపోతే మేము ఈ ప్లేస్ లో పూజారి గారిని అడిగాము, ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడికి షింక్ అనేది షిఫ్ట్ చేసుకున్నాము. మీకు షింక్ కూడా చూపిస్తాను. షింక్ అయితే ఇక బ్లాక్ కలర్ అండి. ఇదైతే మేము అమెజాన్ లోనే పర్చేస్ చేసాము. ఇది వచ్చి ట్యాప్. ఈ ట్యాప్ ఏంటంటే హాట్ వాటర్, ఇలా కోల్డ్ వాటర్ 2 వస్తాయి. ఇదనమాట. మనకు షింక్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఏదైనా మగ్గు అలా తీసుకుంటాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఈ ట్యాప్తోనే ఈజీగా మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు. మేము ఈ ట్యాప్ని అయితే అమెజాన్లో పర్చేస్ చేసాము. ఇదనమాట యూ షేప్ కౌంటర్ టాప్. అయితే నేను కౌంటర్ టాప్ మీద ఏమి పెట్టను, ఇలాగే ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బిస్లరీ క్యాన్ వేయించుకుంటాము. ఆ క్యాన్ అయితే ఇక్కడ ఉంచుతానండి. మాకు ఆర్ఓ తీపిచ్చేసాను అనమాట. ఎప్పుడైనా తీసుకోవాలి అనుకున్నా కూడా ప్రొవిజన్ అయితే ఉంది ఇక్కడ. కావాలి అనుకున్నప్పుడు ఈ బాక్స్ లో అయితే పెట్టుకుంటాము. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము లేదనమాట, తీసుకోలేదు. బిల్డర్ ఇచ్చింది రిమూవ్ చేసేసి పక్కన పెట్టేశామండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తాను. ఎందుకు ఇంత డీటెయిల్డ్ గా చెప్తున్నాను అంటే ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి ఈ ఏమైనా కొన్ని టిప్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే ఫస్ట్ కబోర్డ్ అండి, నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ర్యాక్. ఇక్కడ ఏంటంటే క్రాకరీ యూనిట్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట ప్రెసెంట్ అయితే. టక్కున హాల్లోకి ఎవరైనా కూర్చున్నా మనం ఇక్కడ నుంచి ఈజీగా కప్స్ పెట్టుకోవచ్చు తీసుకొని, అదనమాట. ఇక్కడైతే కప్స్ 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ కూల్ డ్రింక్ గ్లాసెస్, తర్వాత ఇక్కడ ఈజీగా ఉండడానికి ఒక ట్రే పెట్టుకున్నాను. పైన ఏంటంటే బౌల్స్, ఇప్పుడు వంటలు అవి చేస్తున్నప్పుడు సర్వింగ్ కోసం అని చెప్పి సర్వింగ్ బౌల్స్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చి ఫ్రిడ్జ్లోవి ఏవైనా స్వీట్స్ కానీ కూరలు అలా మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇవైతే ఇలా నేను సర్దుకున్నాను ఫస్ట్ షెల్ఫ్నైతే. ఇదైతే గ్లాస్ అండి. ఇందులో ఒక 3 కలర్స్ వస్తాయి. ఈ 3 కలర్స్లో వైట్, రెడ్, హాఫ్ వైట్ అనుకుంటాను, 3 కలర్స్ ఉన్నాయి. ఇందులో నేను వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇటు వచ్చి చిమ్నీ పక్కన ఇటు సైడ్ ర్యాక్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది
ఇదేంటంటే పోపు దినుసులు నాకు ఈజీగా ఉండడం కోసం అని చెప్పి రైట్ సైడ్లో ఇలా సర్దుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇందులో పోపు దినుసులు, బిర్యానీ దినుసులు వచ్చేసి పైన పెట్టుకుంటాను, కింద వచ్చేసి పోపు దినుసులు. ఇవి వచ్చి ఉప్పు, కారం, పసుపు, షుగర్ ఇవన్నీ. ఇక స్టార్టింగ్ కింద ర్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఈ షెల్ఫ్లో అయితే పాలు కాస్తానండి. ఆ గిన్నెలన్నీ ఇక్కడే పెట్టుకున్నాను, నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. ఇంకా కిందకు వచ్చేసరికి వెజిటేబుల్ కట్టర్, దాని తర్వాత మనం పోపు వేయడానికి చిన్న కడాయిలు, పెద్ద పెద్ద గిన్నెలండి. ఒక దాంట్లో ఒకటి పెట్టాను అనమాట. ప్లేస్ అనేది మనకు ఆకుపై కాకుండా నీట్గా ఉంటుంది, కలిసి వస్తుంది అనమాట ప్లేస్. ఇదేంటంటే గ్లాసెస్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇవన్నీ గ్లాసెస్. కింద ఏంటంటే కొంచెం పెద్ద సైజువి. ఇదిగోండి ఇవన్నీ స్పూన్లు, గరిటెలు అవన్నీ ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడే పెట్టించుకున్నాం అనమాట. ఇది ఇంకొక ర్యాక్. ఇవన్నీ నేను చిన్న చిన్న గిన్నెలండి, డైలీ వేరు. తర్వాత ఇక్కడైతే యూజ్ చేయనవి అలాగన్నీ సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఈ మూడు ఏంటంటే టీ పెట్టుకోవడానికి అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ షీట్స్ ఏంటంటే డైనింగ్ టేబుల్ మీదకి వస్తాయి కదండి, మనకి తీసుకుంటాము, అవి ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ వేశాను. వీటి కింద నీట్గా ఉంటుంది కదా, తడి మీద ఎప్పుడైనా పెట్టినా సిలుము పట్టకుండా ఉంటాయి అన్నమాట అడుగున. అందుకని చెప్పి ఇలా వేశాను. ఇక్కడ కూడా అంతేనండి. ఇవేంటంటే టిఫిన్ ప్లేట్స్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఇవి చిన్న ప్లేట్స్ అలా సపరేట్గా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఇందులో. ఇటు సైడ్ ఏంటంటే ఇంకా సిలిండర్ పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పనా, సిలిండర్ కింద ఏంటంటే మనకు అలాగే పెట్టేస్తే చిలుము పడుతుంది కదా, అలా కాకుండా మనకు వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇలాంటి లైట్గా లామినేట్స్ మిగులుతాయి కదా, అవి మనం పక్కన పెట్టుకొని ఇలా వేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట. అందుకని నేను అప్పుడే వుడ్ వర్క్ జరిగేటప్పుడు తీసి ఇక్కడ వేసుకున్నాను. ఇవన్నీ ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆయిల్ ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. చపాతీ పెనము, దోస పెనము, అలాగే చపాతీ కర్ర పీట. ఇటు సైడ్ అయితే ఇంకా టాల్ యూనిట్. ఆ పైన వచ్చేసి మొత్తం నేను ఇక్కడ ఏం పెట్టాను కదా కౌంటర్ టాప్ లో, అందుకని చెప్పి అన్ని లోపలే పెట్టేసుకుంటాను. మెయిన్గా మనకు ఇలా స్పేషియస్గా ఉందంటే మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. లోపల మిక్సీ, ఇవన్నీ జార్స్, రైస్ కుక్కర్ అలా పెట్టుకున్నాను ఈ సెల్ఫ్లో. ఇక్కడ ఏంటంటే ఇది ఓవెన్ ప్లేస్ అండి. ప్రెసెంట్ నేను ఓవెన్ తీసుకోలేదు, ఏవైనా వంటలు చేసి అవి ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇటు సైడ్ చాకులు అవన్నీ నీట్గా కనిపించకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇక ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ గ్రైండర్. చాలా మంది అడుగుతారు గ్రైండర్ ఎక్కడ పెడతావు అనేసి అడుగుతారనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు. నేను గ్రైండర్ కోసమేనండి ఈ సెల్ఫ్ అనేది చేయించుకున్నాను. ఇక్కడ గ్రైండర్ ఉంటుంది. ఇక పక్కనే శాండ్విచ్ మేకర్ కూడా పెట్టుకున్నాను. కింద రైస్ డ్రమ్. ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళ లంచ్ బ్యాగ్లు ఇక్కడ పెడతాను అనమాట. ఈ ప్లేస్ కూడా మాకు డ్రమ్ ఏ సైజు ఉందో అదే సైజులో కొలిపించి బాక్స్ అనేది చేయించుకున్నామండి. ఇదొక టిప్ మీకు యూజ్ అవుతుంది కదా, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ షెల్ఫ్లు చేయించేస్తాము, సైజులు తెలియవు దాంట్లో. అప్పుడు డ్రమ్ము పట్టలేదని చెప్పి మళ్ళీ బయట పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి గుర్తుంచుకొని సిలిండర్కి ఇలా రైస్ డ్రమ్ముకు మాత్రం ప్లేస్ ఉంచుకోండి, మనకు బాగా యూజ్ అవుతుంది. అన్ని సెల్ఫ్ల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా షింక్ కూడా ఇంకా నార్మలేనండి, ప్లెయినే ఉంటుంది, ఏమో ఉండవు, నేనేం పెట్టను. మెయిన్గా కాక్రోచెస్ అలా రాకుండా ఏంటంటే మనం అప్పుడప్పుడు లోపల స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా ఏంటంటే డస్ట్బిన్ కూడా ఇలా ఒక హ్యాండిల్ పెట్టేసుకొని పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది.
తర్వాత ఇక్కడ పైన చూపిస్తాను. ఇటు సైడ్ ఏంటంటే ఇంకా పైన ఎప్పుడైనా నేను చక్రాలు అంటే కారపూస కానీ గవ్వలు కానీ అలా చేస్తే అక్కడే పెట్టుకుంటానన్నమాట. కజ్జికాయలు అలాంటివి చేసేవన్నీ నేను అటు సైడ్ పైన పెట్టుకుంటాను, ఈజీగా గుర్తుంటుంది నాకు. మెయిన్గా కింద ఏంటంటే ఇంకా డస్ట్బిన్ కవర్స్, ఇది కాలింగ్ పెట్టుకుంటాను. ఇటు సైడ్ ఏంటంటే ఇంకా ఉప్పులు, పప్పులు ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటానండి. బియ్యపిండి, శనగపిండి, పుట్నాలు, ఇడ్లీ రైస్ అవన్నీ పైన పెట్టేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇక్కడ ఉంచేస్తాను, ఇవి యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి తీసి ఇందులో వేసేసుకుంటాను అనమాట. ఇదైతే ఇంకా దీంట్లో అప్పడాలు పెట్టుకుంటానండి. ఇవేంటంటే మనకు గాలి పోకుండా టైట్ గా ఉంటాయి అనమాట, అందుకని ఇలా వెడల్పు బాక్సులు తీసుకున్నాను. ఇటు సైడ్ ఒక చిన్నదండి, స్పేస్ వేస్ట్ కాకుండా ఈ కబోర్డ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ చిన్నది పెట్టాలి అని చెప్పి ఇలా చిన్నది పెట్టించుకున్నాము. చిన్నదైనా పర్వాలేదు, మనకు ఇలా బాక్సులు అనేవి చిన్న చిన్నవి బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అవుతాయి. ఇంకా పైన బిర్యానీ దినుసులు అలా పెట్టుకుంటానండి. ఇటు సైడ్ ఏంటంటే ఇంకా సోడా, కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఇందులో పెట్టేసుకుంటాను. ఇది ఏంటంటే ఉసిరికాయ పౌడర్, హెన్నాలో కలుపుకోవడానికి అని చెప్పి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే పిజ్జా అవి ఆర్డర్ ఇస్తూ ఉంటాం, సాస్లు ఇవి అయితే దీంట్లో వేసి పెడతాను అనమాట. వంట సోడా అవన్నీ ఇందులోనే పెట్టేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఈ షెల్ఫ్ ఏంటంటే నేను పెద్దగా యూజ్ చేయనండి, స్టీల్వి. ఇందులో ఏమీ వెయ్యట్లేదు అనమాట. ఇప్పుడైతే నీట్ గా వాష్ చేసేసి తుడిచేసి ఇలా పక్కన పెట్టేశాను అనమాట. ఏవైనా యూజ్ చేయట్లేదు నేను, అందుకని ఇక్కడ పెట్టేశాను. ఇదేంటంటే ఇంకా పిల్లల స్కూల్ బాక్స్లు అనమాట. ఇవన్నీ ఒక సైడ్, ఇవన్నీ స్టీల్వి, గిఫ్ట్లు అలా వస్తూ ఉంటాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఉంచేసాను ఇలాగా. పైన కూడా అంతేనండి, ఇది హాట్ బాక్స్, చపాతీలు అలా చేసినప్పుడు ఇంకా దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను. తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తాను అనమాట వాష్ చేసి. మనము వాష్ చేసిన తర్వాత ఇలాంటి వుడ్లో పెట్టాల్సినవి నీట్ గా మనము తుడిచేసుకొని లోపల పెట్టేసుకుంటే చాలా నీట్ గా ఉంటుందండి, తుప్పు పట్టదు అనమాట మెయిన్ గా. ఇక్కడ ఏంటంటే క్యాన్స్ అండి ఇవన్నీ. తర్వాత కింద వచ్చేసి ప్లాస్టిక్వి పెట్టుకున్నాను, ప్లాస్టిక్ డబ్బాలు. అటు సైడ్ లోపల ఏంటంటే ఇంకా అవి అల్యూమినియం, అవి ఒక్కోసారి వాడతాను. ఇది కార్నర్ లోపల వరకు ఉందండి. ఇటు సైడ్ వచ్చి ఒక షెల్ఫ్, ఇది కొంచెం పెద్దగా వచ్చింది. దీంట్లో ఏంటంటే మొత్తం కుక్కర్లు పైన కింద నేను ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేవన్నమాట. ఇవైతే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా దగ్గర పెద్దగా లేవు, ఉన్న ఐటమ్స్ ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఏవైతే యూజ్ చేస్తానో అవి మాత్రమే సెల్ఫ్లో పెట్టుకొని మిగిలినవన్నీ ఒక కవర్లో అలా పెట్టేసి పైన పెట్టేసుకున్నానండి. అవేంటంటే ఊరికే తీసి వాష్ చేయాల్సిన అవసరం లేదు, నీట్ గా ఉంటాయి. ఎప్పుడైతే కావాలి అనుకుంటామో అప్పుడు తీసి వాష్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకోటి ఈ లాస్ట్ లో ఏంటంటే ఒకటి ఉందన్నమాట సెల్ఫ్. అందులో చిన్న కిచెన్ కదా, నీట్ గా ఉంటుంది మనం ఇలా అవసరమైన వాటికే పెట్టుకుంటే. ఇక్కడ ఏంటంటే కర్రీస్ ఏమైనా మిగిలినాయి అనుకోండి ఇంకా ఇందులో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. కింద కూడా అంతే. ఆ లాస్ట్ ఏంటంటే చపాతీ పిండి కలుపుకోవడానికి అలా బౌల్స్ అన్ని అందులో పెట్టాను. ఇక్కడ బాటిల్స్ అండి, పిల్లలు స్కూల్ కి తీసుకెళ్తారు కదా, ఆ బాటిల్స్ నేను ఇక్కడే పెడతాను. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ఈ బుట్టలో ఏంటంటే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. అది అరేంజ్ చేసుకుని ఇక్కడ ఖాళీ ఉంది కదా ప్లేస్ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేనండి కిచెన్. ఇక్కడైతే ఇది విండో వచ్చింది. ఈ విండోకి ఏంటంటే నేను ఇలా పెట్టించేసుకున్నాము. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చేశాను అనమాట ఇది ఫిట్ చేసేటప్పుడు. ఈ బ్లైండ్స్ ఇలా వచ్చాయి కదండి, ఈ బ్లైండ్ పక్కన ఏంటంటే ఇలా ఒక చిన్న సెల్ఫ్ చేయించుకున్నాము. ఇదేంటంటే ఇలా డెకరేటివ్ పీస్ పెట్టుకోవాలి అని చెప్పి ముందు నుంచి నాకు ఆలోచన ఉంది. ఇవి ఏంటంటే ఎటువంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి కాదనమాట, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కోసమే
నేను ఈ సెల్ఫ్ అనేది చేయించుకోవడం జరిగింది. ఇందులో ప్లాంట్స్ కానీ ఫ్లవర్ వాజ్ కానీ ఇలా లైట్స్ కానీ పెట్టుకోవాలి అనుకున్నాను అనమాట. అందుకని ఈ చిన్న సెల్ఫ్ అనేది చేయించుకోవడం జరిగింది. ఈ హ్యాండిల్స్ చూసినట్లయితే ఈ హ్యాండిల్ ఏంటంటే యాంటిక్ అన్నమాట. మేము బీజ్ కలర్లోనే ఉండాలి అని చెప్పి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ లాస్ట్లో ఉన్న వాటికైతే మాత్రం వీటికైతే వైట్ సెలెక్ట్ చేసుకున్నామండి. మనము ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టించుకున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే స్ట్రిప్ లైట్లు అనేది పెట్టించామండి చుట్టూ. లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫెస్టివల్స్ అప్పుడు మనం వేసుకోవడానికి. పైగా మనం వంట చేస్తున్నప్పుడు కూడా ఈ స్ట్రిప్ లైట్, పెద్ద లైట్ లేకుండా స్ట్రిప్ లైట్ ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. లుక్ వైజ్ గా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇది ఆపేసి, పెద్ద లైట్స్ ఉన్నాయి కదా అవి ఆపేసి స్ట్రిప్ లైట్ లో కిచెన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు ఒకసారి. చూసేయండి, కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ప్లాంట్స్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి అక్కడక్కడ ప్లాంట్స్ అనేది పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ మాకు కిచెన్ లో ఏంటంటే పైన లాఫ్ట్ వచ్చిందండి. చుట్టూ ఇలా గ్యాప్ ఉందనుకోండి మనకు బాగుండదు. అది కూడా అటు ఇటు 2 సైడ్స్ మనం లాఫ్ట్ చేయించుకుంటే కిచెన్ చాలా కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. అందుకని చెప్పి మేము ఓన్లీ 1 సైడ్ మాత్రమే లాఫ్ట్ అనేది చేయించుకున్నాము. మనకు ఎంతవరకు ఐటమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం షెల్ఫ్స్ కూడా కింద కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది నా ఒక చిన్న టిప్ అనమాట. అది ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తానండి. నేను ఫ్రిడ్జ్ని కూడా ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా కిచెన్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. Bye.